అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ రెడీ అయినటువంటి పరిస్థితి. డేట్ కూడా ఫిక్స్ అయినట్టుగా వినబడతా ఉన్నది. ఈ నెల 27వ తారీఖు కాంగ్రెస్కి రాజీనామా చేసి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగిత్యాల కీలక నేత, కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా మీడియా ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తలు. కేటీఆర్తో ఆల్రెడీ కలిసిండని, కేటీఆర్తో మాట్లాడిండని, కేటీఆర్తో టచ్లో ఉన్నాడని, ఈ నెల 27వ తారీఖు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో లేదా జగిత్యాలలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయిందని చెప్పి వినబడుతున్నటువంటి వ్యవహారం. జీవన్ రెడ్డి గత కొన్ని నెలల నుండి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన అసంతృప్తితో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నాడు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు. ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి ఎట్లా వస్తాడు, ఆయనను ఎట్లా తీసుకుంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఆల్రెడీ నేను సీనియర్ లీడర్ని, మాజీ మంత్రిని, మాజీ ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్సీని నేను ఉండంగా మళ్ళీ ఈ వ్యక్తిని ఎట్లా తీసుకుంటారు, ఈయన తీసుకోవడం నాకు నచ్చట్లేదు. ఆయన కాంగ్రెస్లోకి రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన మా పార్టీలో లేడు అని చెప్పండి, ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో లేడు అని కన్ఫర్మ్ చెప్పండి, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని చెప్పండి అని చెప్పి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేసిండు, చెప్పిండు, బాధపడ్డాడు, ప్రెస్ మీట్లు పెట్టిండు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిండు, ఢిల్లీ దాకా పోయిండు. అయినా సరే ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు పట్టించుకునేటటువంటి కార్యక్రమం చేయలే. చాలా దారుణంగా జీవన్ రెడ్డిని అవమానించేటటువంటి కార్యక్రమం చేశారు. జీవన్ రెడ్డి డిసైడ్ అయిపోయిందట, కాంగ్రెస్ పార్టీలో నేను ఉండడానికి రెడీ లేను, కాంగ్రెస్ పార్టీలో ఇక నేను ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి మొత్తానికి కాంగ్రెస్కి ఈ నెల 27వ తారీఖు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఆల్రెడీ కేటీఆర్తో డిస్కషన్ నడిచిందంటా ఉన్నారు, కేసీఆర్తో కూడా చర్చలు అయిపోయినాయి అంటా ఉన్నారు. సో కేసీఆరే జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి చేర్చుకుంటాడు అనే ఒక చర్చ ఉంది. లేదు, జీవన్ రెడ్డి ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కండువా కప్పించుకుంటాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. ఈ రెండు అంశాలు ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నది. కండువా కప్పించుకుంటాడా, లేకపోతే కేసీఆరే కండువా కప్పుతాడా జగిత్యాలకు వచ్చి, ఈ రెండు అంశాలపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అయిపోయింది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ నెల 25వ తారీఖు లేదా 27వ తారీఖు డేట్ ఫిక్స్ అంటున్నారు, ముహూర్తం ఫిక్స్ అంటున్నారు. కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి జీవన్ రెడ్డి సిద్ధమవుతుండు అంటున్నారు, సిద్ధం అయిపోయిండు అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆల్రెడీ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా వస్తూ ఉంది. సో జీవన్ రెడ్డి దాదాపు గత కొన్ని నెలల నుండి సఫర్ అవుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం. అయితే ఈ సంజయ్ కుమార్ అనేట ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. సంజయ్ కుమార్ గాంధీ భవన్లకు కూడా పోయిండు. ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఆఫీస్కి పోరు. ఇప్పుడు అధికార పార్టీ ఆఫీస్కి పోరు కానీ సెక్రటేరియట్ పోతారు, ఎందుకంటే పరిపాలించాల్సినటువంటి భవనం కాబట్టి, అధికారిక భవనం కాబట్టి సెక్రటేరియట్ పోతారు. కానీ ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్కు పోయి అధికార పార్టీ ఆఫీస్లో తిరిగి మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో లేదు నేను ఏ పార్టీలకు పోలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకో, మరి కేటీఆర్, హరీష్ రావు లేకపోతే ఇతర ఎమ్మెల్యేలు మల్లారెడ్డి వీళ్ళు ఎందుకో గాంధీ భవన్ పోతలేరు? మరి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సుమారు 64 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీ ఆఫీస్కు పోతలేరు? మరి సంజయ్ కుమార్ ఎందుకు పోయిండు? అవుట్ రైట్ సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో తిరుగుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే డాక్టర్ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి జంపింగ్ జపాంగు బ్యాచు.
ఈ డాక్టర్ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ప్రజలను మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు, కేసీఆర్ని మోసం చేసిండు, మోసం చేసి ఆస్తులు కాపాడుకోవడానికి, తనను తాను కాపాడుకోవడానికి, తన మీద ఉన్నటువంటి అక్రమాలు అవినీతి ఆరోపణలను కాపాడుకోవడానికి ఆయనతో కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు అనిపిస్తున్నది. ఆయన పోవడం ద్వారా అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి జీవన్ రెడ్డి నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను పార్టీకి రిజైన్కి రెడీగా ఉన్నా అని చెప్పి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయిండు. బీఆర్ఎస్ పార్టీలోకి, అది కూడా కేసీఆర్ నేతృత్వంలో జాయిన్ కావడానికి సిద్ధమైపోయిండు జీవన్ రెడ్డి. సో కేసీఆర్ దగ్గరుండి కండువా కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉంది. మళ్ళీ నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈరోజు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవేళ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, కానీ జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయితే జగిత్యాలలో 2028 ఎన్నికలలో 1000% జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుస్తాడు, రాసి పెట్టుకోండి. ఒకవేళ జీవన్ రెడ్డి కాంగ్రెస్కి ఇప్పుడు రాజీనామా చేస్తా అంటున్నాడు, రాజీనామా చేస్తే వందలాది మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి జగిత్యాలకు సంబంధించి రెడీగా ఉన్నారు. జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి క్యాడరు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ అవుతున్నారు. కారణం ఏంది అనేది నేను 2-3 అంశాలు చెప్తాను. ఒక అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, లాయల్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి లీడర్లు, తర్వాత కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, ఈయనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. ఈ బీఆర్ఎస్ నుండి సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఈ సంజయ్ కుమార్ అనేటోడు పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కాస్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క మార్చి, వీళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో నాకు తెలియదని సంజయ్ కుమార్ చెప్తున్నాడట. అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల కోపం వచ్చి, లీడర్ల కోపం వచ్చి, సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మమ్మల్ని పట్టించుకుంటలేడు, మమ్మల్ని దూరం పెట్టిండు, మమ్మల్ని డేక్తలేడు అనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. కాబట్టి మాకు జీవన్ రెడ్డే కరెక్టు, మాకు జీవన్ రెడ్డే బెటరు, జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి పోతే మేము ఆ పార్టీలోకి పోతాం. ఆల్రెడీ సంజయ్ కుమార్ మా కాంగ్రెస్లోకి వచ్చిండు, వచ్చినాక మా కాంగ్రెస్ వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు. కాబట్టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడరు, ఒరిజినల్ లీడరు, ఇక ఆయనతోటే మేము ఉంటాం. ఆయన ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీలోకి మేము పోతాం. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే ఆయనతో పాటు 100 మంది రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా, నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల స్థాయి లీడర్లు, గ్రామ స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గ స్థాయి లీడర్లు, జీవన్ రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కారణం ఒకటే, మేము ఉండడానికి రెడీ లేము, మేము ఉండదలుచుకోవట్లేదు, మా వల్ల కాదు, ఈ పార్టీలో మేము ఉండలేము. ఎందుకంటే మా జీవన్ రెడ్డికి ప్రియారిటీ అయినప్పుడు మేము కూడా ఉండం. మా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వద్దని చెప్పి బీఆర్ఎస్లోకి పోతున్నప్పుడు మేము కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తే తట్టుకోలేకపోతున్నాడు అంటే కార్యకర్తలు ఏం తట్టుకుంటారు? ఈ సంజయ్ కుమార్ని మొన్న ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు ఒక 60 వార్డులు ఉంటే దగ్గర 40 వార్డులు సంజయ్ కుమార్ చెప్పినటువంటి వ్యక్తులకే టికెట్లు ఇచ్చిరట. కేవలం ఒక 20 వార్డులు జీవన్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అది కూడా కాంగ్రెస్ కోసం కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసేటటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళని పక్కన పెట్టిర్రు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల కార్యకర్తలకు సంజయ్ కుమార్ అనేటోడు టికెట్ ఇప్పించాడు కాంగ్రెస్ పార్టీ నుండి, వార్డు నుండి పోటీ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో. ఎంత ఘోరమైన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. ఇవన్నీ కూడా సంజయ్ కుమార్కి నచ్చలే. రేవంత్ రెడ్డి నాకంటే ఎక్కువ జీవన్ రెడ్డికి నచ్చలే. ఇవన్నీ జీవన్ రెడ్డికి నచ్చక నాకంటే ఎక్కువ సంజయ్ కుమార్కి వాల్యూ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నాడు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను, పాదయాత్ర చేసినా, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసినా, నన్ను పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ నన్ను వెలేసింది, ఈ కాంగ్రెస్ నన్ను దూరం పెట్టింది, ఈ పార్టీలో ఉండడానికి రెడీ లేననేటటువంటి అంశంతో మొత్తానికి జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రిజైన్ చెప్పడానికి సిద్ధమైండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఎట్టకేలకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నెల 27వ తారీఖు ముహూర్తం ఫిక్స్ అని చెప్తా ఉన్నారు. 27వ తారీఖు మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి రెడీ అయినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఒక్కడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే
సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా జీవన్ రెడ్డితో పోవడానికి రెడీగా ఉన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే బీఆర్ఎస్లోకి, బీజేపీలోకి పోతే బీజేపీలోకి పోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. డేట్ ఫిక్స్ అని కొడతా ఉన్నది. ఈ నెల 27వ తారీఖు డేట్ ఫిక్స్ అనేది వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో 2 ఉంటాయి. నేను ఎప్పటి నుండో చెప్తా ఉన్నా, ఇప్పుడు చెప్తా ఉన్నా. దీంట్లో 2 లాజిక్లు ఏంటంటే లాజిక్ 1, లాజిక్ నెంబర్ 1, లాజిక్ నెంబర్ 2. ఈ 2 మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏముంటుందంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుండి సంజయ్ కుమార్ అనేటోడు ఉన్నాడు. సంజయ్ కుమార్ అనేటటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ సంజయ్ కుమార్ అనే వ్యక్తి, ఈ ఎమ్మెల్యే ఏమో బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి ఎమ్మెల్యే కాస్త కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఇక్కడ ఈ బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్లోకి రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సఫర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్ నుండి 2 వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు 2028లో టికెట్ ఇవ్వాలంటే ఎవరికైనా ఒక్కరికే టికెట్ ఇస్తారు. బీఆర్ఎస్ మాత్రం సంజయ్ కుమార్కి టికెట్ ఇయ్యరు, ఇచ్చే అవకాశం లేదు. సో జీవన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఉంది కాబట్టి ఈ బీఆర్ఎస్ క్యాడర్ని కాంగ్రెస్లో కలిపిండు కాబట్టి ఇక నాకు ఎట్లయినా రేవంత్ రెడ్డి కూడా పట్టించుకుంటలేడు కాబట్టి నేను బీఆర్ఎస్లోకి పోతే 2028లో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుంది. రాబోతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డికి ప్రియారిటీ ఇస్తారు. జీవన్ రెడ్డికి నచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చుకుంటాడు. ఇక ఆయన ఇష్టం జగిత్యాలు. తర్వాత 2028లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ జగిత్యాలలో ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడం వల్ల. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి తీసుకుపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సిద్ధం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పోతారు. ఇప్పుడు షిఫ్టింగ్ అవుతారు, అటు ఇటు ఇటు దాటు. సో ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్కు జోస్ వస్తుంది, బీఆర్ఎస్ మళ్ళీ ఫుల్ ఫెడ్జ్గా కనబడుతుంది. అప్పుడు మళ్ళా ఎవరైతే ఈ జగిత్యాల సంజయ్ కుమార్ ఉన్నాడో ఇబ్బంది పడతాడు. ఇది ఓవరాల్గా కనబడుతున్న వ్యవహారం. కాబట్టి మ్యాక్సిమం ఎవరు జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్కి రావడానికి రెడీ అయిపోయిండు. ఈ నెల 27వ తారీఖు డేట్ ఫిక్స్ అనేది వినబడుతున్నటువంటి చర్చ. కేసీఆరే కండవ కప్పబోతుండ అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. కేటీఆర్తో ఆల్రెడీ టచ్లోకి పోయిండు, కేటీఆర్తో మాట్లాడిండు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.